ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో ఏ బుక్స్ చదవాలి? స్టాండర్డ్ బుక్స్ చదవాలా లేదంటే షార్ట్ బుక్స్ సరిపోతాయా? చాలా ఫ్రెషర్స్కి ఇది బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్. ఈ వీడియోలో నేను ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్లో ఉండే 3 సబ్జెక్ట్స్ అనాటమీ, ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీకి ఏ బుక్స్ చదవాలి అండ్ ఏ బుక్స్ తీసుకోవాలి, సో మనం కాన్సెప్చువల్లీ అండ్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ని ఈజీగా ఏస్ చేయొచ్చు, ఆ బుక్స్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్లీ అనాటమీ గురించి మాట్లాడుకుందాం. అనాటమీని ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో చాలా హార్డెస్ట్ అండ్ హెవియెస్ట్ సబ్జెక్ట్గా భావిస్తారు. ఎందుకంటే అనాటమీ అనేది పేరుకు ఒక సబ్జెక్టే, కానీ ఇందులో చాలా సబ్ డివిజన్స్ ఉంటాయి. లైక్ జనరల్ అనాటమీ, గ్రాస్ అనాటమీ, హిస్టాలజీ, ఎంబ్రియాలజీ అండ్ జెనెటిక్స్. అనాటమీ అనేది హార్డ్ ఆర్ ఈజీ అనేది మనం డిపెండ్ అవుతుంది మన యూజ్ చేసే రిసోర్సెస్ పైన. మరి అన్నిటికీ బుక్స్ తీసుకోవాలా? అక్కర్లేదు. జనరల్ అనాటమీకి నేను రికమెండ్ చేసే వన్ అండ్ ఓన్లీ బుక్ బీడీ చౌరసియా హ్యాండ్ బుక్ ఆఫ్ జనరల్ అనాటమీ. ఎందుకంటే జనరల్ అనాటమీ మీరు ఒక ఐడియా ఉందనుకో, గ్రాస్ అనాటమీ అనేది చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ గ్రాస్ అనాటమీ విషయంలో మీరు ఇంపార్టెంట్ డెసిజన్ తీసుకోవాలి. ఎందుకంటే 2 ఆథర్స్ యొక్క బుక్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. లైక్ బీడీసీ, దట్ ఈస్ భగవాన్ దీన్ చౌరసియా అండ్ విశ్రామ్ సింగ్. బీడీసీ మాత్రం నేను రికమెండ్ చేస్తాను, ఎందుకంటే బీడీసీలో 4 వాల్యూమ్స్ ఉంటాయి. లైక్ అప్పర్ లిమ్ అండ్ థొరాక్స్ వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 వచ్చేసి లోవర్ లిమ్ అండ్ అబ్డోమెన్ పెల్విస్, వాల్యూమ్ 3 వచ్చేసి హెడ్ అండ్ నెక్ అండ్ వాల్యూమ్ 4 వచ్చేసి న్యూరో అనాటమీ. విశ్రామ్ సింగ్లో 3 వాల్యూమ్స్ ఉంటాయి. బట్ విశ్రామ్ సింగ్లో డయాగ్రామ్స్ బాగుంటాయని చాలా మంది అంటారు. బట్ బీడీసీలో ఫ్లో చార్ట్స్ అండ్ ద డయాగ్రామ్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి మనకు చాలా అండర్స్టాండింగ్లో. సో నేను రికమెండ్ చేస్తాను మాత్రం బీడీసీ. చాలామంది హిస్టాలజీకి అండ్ ఎంబ్రియాలజీకి పీడిఎఫ్స్ యూజ్ చేస్తారు, ఎందుకంటే ఈ సబ్జెక్ట్స్ అనేది చాలా మినిమల్గా చదువుతారనమాట. అండ్ హిస్టాలజీకి మాత్రం నేను రికమెండ్ చేసే బుక్ వచ్చేసి ఐబీ సింగ్ అండ్ బాలకృష్ణ శెట్టి మాన్యువల్ ఆఫ్ ద హిస్టాలజీ అని ఉంటుంది. బట్ అది పీడిఎఫ్ యూజ్ చేసే పర్పస్ సరిపోతుంది అనమాట. అండ్ ఎంబ్రియాలజీకి విషయంకి వస్తే చాలా లీస్ట్ చదివే సబ్జెక్ట్ అని అంటారు, బట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ నేను చెప్పే రికమెండేషన్ బుక్ వచ్చేసి మీరు పీడిఎఫ్స్ యూజ్ చేయండి అని చెప్తాను. ఎందుకంటే నా ఒక పీడిఎఫ్ ఉంది, మీకు నెక్స్ట్ వీడియోస్లో ఫ్యూచర్ వీడియోస్లో నేను ఆ పీడిఎఫ్ అనేది చాలా యూనివర్సిటీ ఎగ్జామ్స్ని ఈజీగా చేసేందుకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డిసెక్షన్ బుక్స్కి మాత్రం నేను వన్ అండ్ ఓన్లీ బుక్ రికమెండ్ చేసేది కనింగమ్స్ మాన్యువల్స్ ఆఫ్ డిసెక్షన్. ఎందుకంటే ఈ 3 బుక్స్ ఉంటాయి, ఇవి తీసుకోండి. ఎందుకంటే ఓన్లీ డిసెక్షన్ పర్పస్లో యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ చదివే మనం డిసెక్షన్ స్టార్ట్ అనేది చేస్తామన్నమాట. లైక్ ఎంట్రీ టికెట్ ఆఫ్ ద డిసెక్షన్ హాల్ అని చెప్పవచ్చు. అండ్ చాలామంది అట్లాస్ అనే బుక్ అనేది తీసుకుంటారు, బట్ అట్లాస్ పీడిఎఫ్ యూజ్ చేయండి అని నేను చెప్తాను. ఎందుకంటే అట్లాస్ అండ్ 3D యాప్స్లో చూస్తే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది అదర్ దెన్ బుక్స్. గోయింగ్ టు ద నెక్స్ట్ సబ్జెక్ట్ ఫిజియాలజీ అనేది సముద్రం లాంటి సబ్జెక్ట్. ఎందుకంటే చాలా మందికి అర్థం కాదు ఎంత చదవాలి అండ్ యూనివర్సిటీ ఎగ్జామ్స్లో ఎంత రాయాలి, మనకు ఈ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఇంపార్టెంటో చాలా మందికి అర్థం కాదు. కొంతమందికి ఈజీగా అనిపిస్తుంది, కానీ సమ్ మెంబర్స్కి మాత్రం మనలాంటి వాళ్ళకు చాలా బోరింగ్ అనిపిస్తుంది. నేను ఫిజియాలజీ కోసం మార్కెట్లో ఉన్న అన్ని బుక్స్ ట్రై చేశాను, ఎందుకంటే నాకు ఫిజియాలజీ అనేది చాలా టఫ్గా అనిపించింది కాబట్టి. అండ్ అన్ని బుక్స్ ట్రై చేశాక నాకు మాత్రం ఒకటే బుక్ ఫెమిలియర్గా అనిపించింది, అది నేను మీకు చెప్పబోతున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ స్టాండర్డ్ బుక్ ద గాడ్ ఆఫ్ ద ఫిజియాలజీ అని చెప్పవచ్చు, గైటన్ హాల్. ఇది ఆ ఫారెన్ నార్థన్ బుక్ ఉంటుంది, సౌత్ ఏషియన్ ఎడిషన్ కూడా ఉంటుంది, మన ఇండియన్ వర్షన్ అనమాట. అండ్ జీకే పాల్ సింగిల్ వాల్యూమ్ బుక్ అండ్ జీకే పాల్ 2 వాల్యూమ్ బుక్స్ రెండు ఉంటాయి. బట్ మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ లాంగ్వేజ్ బట్టి ఏదైతే టెక్స్ట్ అనేది జీకే పాల్ సింగిల్ వాల్యూమ్లో చాలా పెద్దగా ఉంటుంది, బట్ జీకే పాల్ 2 వాల్యూమ్స్లో చాలా టెక్స్ట్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది అనమాట. అండ్ శంభులింగం చాలా మందికి లాస్ట్ మూమెంట్లో ద సేవియర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే నా కాన్సెప్ట్ లాగా అనిపించదు, బట్ ఎగ్జామ్ మాత్రం చాలా సేవియర్ అనమాట. అండ్ నేను రికమెండ్ చేసేది నాకు అది ఫెమిలియర్ అనిపించింది మాత్రం బుక్ వచ్చేసి జీకే పాల్ సింగిల్ వాల్యూమ్ బుక్. సో జీకే పాల్ సింగిల్ వాల్యూమ్ బుక్ నేను రికమెండ్ చేస్తాను మీ అందరికీ. అండ్ కమింగ్ టు ద లాస్ట్ సబ్జెక్ట్, ద బయోకెమిస్ట్రీ చాలా మంది లాస్ట్ వరకు నెగ్లెక్ట్ చేసే సబ్జెక్ట్ అనమాట. బయోకెమిస్ట్రీ ఎందుకో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్నాడు, బట్ నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నా ఫస్ట్ అనాటమీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తర్వాత నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అయితే బయోకెమిస్ట్రీకి ఎన్ని బుక్స్ తీసుకున్నా లాస్ట్కి వచ్చేది మాత్రం ద సేవియర్, ద గాడ్ ఆఫ్ ద బయోకెమిస్ట్రీ, ద జంబుల్కర్ నోట్స్ మీరు స్టార్టింగ్ నుంచే తీసుకోండి, బట్ స్టార్టింగ్ నుంచి ఒక బుక్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. నేను బుక్ రికమెండేషన్ వచ్చేసి వాసుదేవన్ ఉంటుంది, సత్యనారాయణ ఉంటుంది, ఎండి రఫీ ఉంటుంది. బట్ నేను రికమెండ్ చేసే బుక్ వచ్చేసి ఎండి రఫీ తీసుకోండి. అండ్ అలాగే మన బయోకెమిస్ట్రీ జంబుల్కర్ నోట్స్ ఉంటుంది అమెజాన్, ఫ్లిప్కార్ట్లో.
మీరు ఈ 2 ఎండి రఫీ అండ్ జంబుల్కర్ నోట్స్ యూజ్ చేయండి అని నేను రికమెండ్ చేస్తాను. మీరు ఎన్ని బుక్స్ తీసుకున్నా సరే లాస్ట్ కి ఒక బుక్ అనేది డిసైడ్ అవ్వండి అండ్ ఆ సింగిల్ రిసోర్స్ ని యూజ్ చేయండి, మల్టిపుల్ రివిజన్ చేయండి. సో సింగిల్ బుక్ మల్టిపుల్ రివిజన్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ కీ టు సక్సెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన RSV MBBS యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుగులో.